హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. నోఫాప్ ఛాలెంజ్ని తీసుకొని కొన్ని రోజుల్లోనే మా వల్ల కావడం లేదు అని మీలో ఎంతమంది చెప్తారు? మీలో చాలామంది ఇప్పటికీ అడిగిన క్వశ్చన్ నోఫాప్ అంటే ఏంటి? నోఫాప్ అంటే మాస్టర్బేషన్ని అవాయిడ్ చేయడం. మీలో చాలామంది నోఫాప్ స్టార్ట్ చేసి ఉంటారు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ మానేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, మళ్ళీ ఆపేయడం, ఇదే రిపీట్ అవుతుంది కదా. 1970 సంవత్సరంలో అమెరికన్ సైకాలజిస్ట్ కండక్ట్ చేసిన ర్యాట్స్ మీద స్టడీ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి. అవి ప్రతిరోజు ఒక ర్యాట్కి నార్మల్ వాటర్, ఇంకో ర్యాట్కి కోక్ ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల్లోనే కోక్ తాగుతున్న ర్యాట్ చనిపోతుంది. నార్మల్ వాటర్ తాగుతున్న ర్యాట్ మాత్రం హెల్దీగా ఉంటుంది. ఈసారి సింగిల్ ర్యాట్ మీద కాకుండా కొన్ని ర్యాట్స్ మీద ఈ ప్రయోగాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయ్యి కొన్ని ర్యాట్స్కి నార్మల్ వాటర్, ఇంకొన్ని ర్యాట్స్కి కోక్ పెట్టారు. 1-2 సార్లు కోక్ తాగినప్పటికీ ఎక్కువగా ర్యాట్స్ అన్నీ నార్మల్ వాటర్ తాగడానికి ఇష్టపడ్డాయి. నార్మల్ వాటర్ తాగడం వల్ల వాటి నోటికి రుచిగా ఉండటం లేదా వాటికి కంఫర్ట్గా అనిపించడం అయ్యుండొచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయోజనాలను చూడొచ్చు. ఇంకొన్నిసార్లు నలుగురితో ఉండటం వల్ల జీవితం గురించి తెలుసుకోవచ్చు. ర్యాట్ ఒంటరిగా ఉన్నప్పుడు కోక్ ఇచ్చినప్పుడు తాగడానికి వాటర్ లేకపోవడం వల్ల ప్రతిరోజు కోక్ను తాగాల్సి వచ్చింది. కానీ ఇంకొన్ని ర్యాట్స్తో ఉన్నప్పుడు ధైర్యంతో ఆప్షన్స్ ఉండటం వల్ల నార్మల్ వాటర్ తాగాయి. ఒంటరిగా ఉంటూ నలుగురితో కలవడానికి ఇష్టపడిన వాళ్ళు నోఫాప్ని ఎక్కువగా పాటించలేకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం రోబోట్స్ కాదు. మనకి ఆనందం, బాధ, కోపం, ప్రేమ, తోడు ఇవన్నీ అవసరం. ప్రతి ఎమోషన్ మనకు అవసరమే. బాధ, ఆనందం యొక్క విలువని మనకు తెలిసేలా చేస్తుంది. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటే ఆ ఆనందం విలువ మనకెప్పటికీ తెలియదు కదా. మనుషులు 24 గంటలు వర్క్ చేయడానికి డిజైన్ చేయబడలేదు. సరదాలు, హార్డ్ వర్క్ ఇవన్నీ మనకు అవసరం. ఇంటర్నెట్ వాడకం తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ విషయాలు తెలుసుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా పెరిగిందో ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడం, ఎన్నో పోన్ వీడియోస్ చూడడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పోన్ చూడటం వల్ల ఎన్నో చేంజెస్కు దారి తీస్తుంది. ఆ చేంజెస్ ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి యువర్ బ్రెయిన్ ఆన్ పోన్ బుక్ సమరీ ద్వారా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసి మంత్లీ సబ్స్క్రిప్షన్ పైన 50% ఆఫ్ అంటే 99 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్కు T50 యూజ్ చేయడం వల్ల మంత్కి కేవలం 49 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మనం ప్రతిరోజు ఖర్చు పెట్టే ఫుడ్, మూవీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో వాటికంటే అతి తక్కువ. ఈ యాప్లో 10,000 గంటలకు పైన కంటెంట్ ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. మీకు నచ్చిన భాషల్లో మీరు మెచ్చిన ఆడియో బుక్ని ఈజీగా వినొచ్చు. ఆడియో బుక్ వింటున్నప్పుడు మీరు ఆడియో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటుగా న్యూ బుక్స్ అప్డేట్ నోటిఫికేషన్స్, యాడ్ నోట్స్, ప్రైవసీ సెట్టింగ్స్ ఇలా ఎన్నో ఆప్షన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ మీ విలువైన ఫీడ్బ్యాక్, సజెషన్స్ కోసం గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. గుగు FM, మీ మనసుకు నచ్చింది వినండి. మరింకెందుకు ఆలస్యం? లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీ కెరీర్ కోసం మీరు కష్టపడే టైంలో మీకు నచ్చినట్లుగా ఒంటరిగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవడం అవసరం. అలాగే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అవసరం. ఫ్రీ టైం ఎక్కువ ఉన్నప్పుడు మాస్టర్బేట్ చేయాలనిపించవచ్చు, పోన్ వీడియోస్ చూడాలనిపించవచ్చు. రిలేషన్షిప్ విషయంలో ఎంతో క్లియర్గా ఉండే మీరు వీక్ టైంలో ఇష్టం లేకుండానే లవ్లో పడే అవకాశం ఉండొచ్చు. ఒక నెగిటివ్ ఆలోచన ఇంకొక నెగిటివ్ ఆలోచనను పుట్టిస్తుంది. మనలో మొదలయ్యే మొదటి నెగిటివ్ ఆలోచన దూరం చేయడం ముఖ్యం కదా. మీ టైంని వేస్ట్ చేసే వాటికి దూరంగా ఉండాలి. టెంపరరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్గా వచ్చే సక్సెస్ని, సంతోషాన్ని దూరం చేసుకోకూడదు. మీరు లవ్లో ఉన్నారా? మీ లవ్ ఎంతవరకు జెన్యూన్? మీ లవ్ గురించి మీకు ఎంతవరకు అవగాహన ఉంది? మీరు మీ రిలేషన్షిప్కి ఎంతవరకు వాల్యూ ఇస్తున్నారు? వీటి గురించి మీలో ఎంతమంది ఆలోచిస్తున్నారు? లవ్ చేస్తున్నప్పుడు లేదా లవ్ ఫెయిల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు అనే మాట అమ్మాయిలంతా ఇలానే ఉంటారు లేదా అబ్బాయిలంతా ఇలాగే ఉంటారు. లవ్ చేసే పర్సన్ సరిగ్గా లేనప్పుడు జెండర్ని మనం ఎలా ఈజీగా జడ్జ్ చేయగలుగుతాం? అసలు ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఓడిపోవడానికి మనమే కారణం అవుతాం. లవ్లో ఫెయిల్ అవుతున్నాం అంటే కారణం మీరు చూస్ చేసుకున్న పర్సన్ కరెక్ట్ కాదు. ఆ పర్సన్ కరెక్ట్ కాకపోవచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీలో ఒప్పుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. ఇలా ఎన్నో కారణాలుంటాయి. రెగ్యులర్గా మీరు చేసే మాస్టర్బేషన్ మీలో ఎనర్జీని తగ్గిస్తుంది, కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది, మోటివేషన్ని తగ్గిస్తుంది, నెగిటివ్ ఆలోచనల్ని పెంచుతుంది, మీ మీద మీకు నమ్మకాన్ని తగ్గిస్తుంది, మీ గ్లో తగ్గుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీటి గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే
మీ చేతులతో మీరు ఒక అలవాటుకి బానిస అవ్వకుండా తప్పించుకోగలుగుతారు. మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే ఆ ప్రాబ్లం అప్పుడే వచ్చింది కాకపోవచ్చు. మీరు తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ ప్రాబ్లం రావడానికి కారణమై ఉండొచ్చు. మన నోట్లో ఒక క్యావిటీ ఫామ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మనం తిన్న ఫుడ్ కారణం అవ్వచ్చు, సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం కారణం అవ్వచ్చు. క్యావిటీ ఫామ్ అయిన వెంటనే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడతారు. కానీ అలా జరగడానికి కారణం ఏంటి, మీరు చేసిన మిస్టేక్ ఏంటి అని ఆలోచించగలగాలి. అలా ఆలోచించినప్పుడు మనం చేసిన మిస్టేక్ ద్వారా నిజాన్ని తెలుసుకుని ఇంకొకసారి రిపీట్ చేయకుండా ఉంటాం. నోఫాప్ని ఫాలో అవ్వడం వల్ల అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ని పెట్టకుండా మీ కెరీర్ కోసం ఆలోచించడం మొదలు పెడతారు. మరి సొల్యూషన్ ఏంటి? మెడిటేట్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రశాంతంగా ఆలోచించడం, సరైన డెసిషన్ తీసుకోవడం ఫోకస్తో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం మీ లైఫ్లో భాగంగా మార్చుకోండి. ఫిట్గా ఉండడం, హెల్దీగా లైఫ్ని లీడ్ చేయడం. మీరు ఫిట్గా ఉండటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరగడం, ఎన్నో హెల్త్ ఇష్యూస్కి దూరంగా ఉండటం జరుగుతుంది. చెడు అలవాట్ల కోసం మీ జీవితంలో సమయం ఉంటే ఆ చెడు అలవాట్లని మంచి అలవాట్లతో రీప్లేస్ చేయడం అలవాటు చేసుకోండి. సక్సెస్ని రీచ్ అవ్వడానికి మీ చుట్టూ ఉండే ప్రపంచం కూడా సక్సెస్ కోసం ఆరాటపడే వాళ్ళు అయి ఉండాలి. మీ ఫ్రెండ్స్ కూడా సక్సెస్ కోసం ఆరాటపడే వాళ్ళు అయితే మీలో కూడా సక్సెస్ కోసం ఆలోచించాలి అనే తపన మొదలవుతుంది. చెడు అలవాట్లకి బానిస అయినంత ఈజీగా మంచి అలవాట్లని నేర్చుకోలేం. కానీ మంచి అలవాట్లు మీకు పర్మనెంట్గా హ్యాపీనెస్ని ఇవ్వగలవు అని గుర్తుపెట్టుకోండి. మన కళ్ళ ముందు ప్లేట్లో ఉన్న భోజనం తింటున్నాం అంటే తింటున్నాం అంతే. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, నోట్లకి ఎంత పెట్టుకుంటున్నాం అని ఆలోచించే వారికంటే తింటూ మొబైల్ చూడడం, కాల్స్ మాట్లాడడం, ఏవో ఆలోచించడం, టీవీ చూడడం ఇలాంటి వాళ్ళు ఎక్కువ. మనం ఎంత తింటున్నాం అనే దాని గురించి మన బ్రెయిన్కి సరైన విధానంలో మనం అందించలేకపోయినప్పుడు అతిగా తినడం జరుగుతుంది. అతిగా తినడం వల్ల లావు అవుతాం. శరీరానికి కావలసిన దానికంటే ఎక్కువ ఫుడ్ అందిస్తాం. మనం ఏం చేస్తున్నాం అనే దానిపైన పూర్తి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే కాన్ఫిడెన్స్తో, క్లియర్గా, ఫోకస్తో ముందుకు వెళ్ళగలం. మాస్టర్బేషన్ అనే వ్యసనం ఒకసారి మొదలైందంటే అంత ఈజీగా మానలేము. ఈ అలవాటుని ఎప్పుడు మానగలమంటే సంకల్పం ఉన్నప్పుడు మానగలం. 10 మంది వచ్చి 10 రకాలుగా చెప్పినప్పటికీ కూడా మనకి మనం చెప్పుకోగలిగినప్పుడే, మనల్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడే కొత్త అలవాటుని ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. కొన్ని రోజులు నోఫాప్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపడానికి కారణం మీలో మోటివేషన్ లెవెల్ తగ్గుతుంది అని అర్థం. మోటివేషన్ వీడియోస్ చూస్తున్నప్పుడు, ఎప్పుడైనా మనకి క్లాస్ పీకినప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే కసితో మాట్లాడతాం. కానీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మామూలే, అంతా మామూలే, జరిగిందంతా మర్చిపోతాం. కారణం మీరు నిజాన్ని అర్థం చేసుకుని గ్రహించలేకపోవడం. నోఫాప్ ఫాలో అవ్వడానికి ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి బిజీగా ఉండడానికి ట్రై చేయండి. సాంగ్స్ వినడం, ఎక్సర్సైజ్ చేయడం, బుక్స్ చదవడం, డ్యాన్స్ చేయడం, యోగా, రైటింగ్, మెడిటేషన్ ఇలాంటి అలవాట్లతో రీప్లేస్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.